మార్నింగ్ చేసి నేనే వెళ్ళాను. బంధువులను పిలిపించారు కదా కొలీగ్స్. మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. మరి ఈ విషయంలో కేస్ ఫైలింగ్ దగ్గర నుంచి దిస్ ఈస్ ద డిమాండ్ ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. హీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను సామాన్యుడు అయితే కాదు. ఎవరికో అడ్మైర్ చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ మాకు చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తామంటే ట్రాన్స్పరెంట్గా మీరు కేసు వాట్ ఈజ్ వాట్ అనేది మాకు తెలియజేస్తాం. ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్ లోపే ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కలెక్టర్ ఆ సీసీ ఫుటేజ్ ఒక 20 అవర్స్ సమాధానం చెప్పి ఇన్వెస్టిగేషన్. అంతే సార్ అదొకటే. కుర్రోళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఆయనకి ఇలా అవడం మా అందరికీ బాధ. ప్రతి ఒక్కరు డౌట్ ఉంది. చూసిన వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అనుకోవట్లేదు. ఎందుకంటే ద ప్లేస్ ద ఫైట్ ఆన్ ఆ టైంలో మీరు వారితో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. ఉన్నారా? లేరు. అందువలన అనుమాన మృతిగా మనమందరం అంగీకరిస్తున్నామా లేదా? అనుమాన మృతి అందువలన దీనిని రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు లీగల్గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ శవ పంచాయతీలు జరిగించి ఆ యొక్క స్పాట్ లో ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టము వారి రక్త సంబంధుల మధ్య వారి యొక్క ధృవపరిచిన తర్వాత మా రక్త సంబంధి నా భర్త లేకపోతే నా కుమారుడు అని వారు చెప్పిన తర్వాతనే పిఎం చేయవలసిందిగా సవినయంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నాను. అప్పటి వరకు మీరందరూ ఒకటే మనసుతో ఒకటే వాయిస్తో మీరు ఏదైనా అప్పీల్ చేయాలంటే అధికారులకు అప్పీల్ చేయండి. రోడ్డు మీద మీరు నిలబడి ఇలాగా మీ సాలిడారిటీ చూపించాలంటే వారికి సాలిడారిటీ చూపించండి. ఇది నా అప్పీల్. ఓకే, జస్ట్ తెలియచేసుకోండి. తప్పేం లేదు. చెప్పండి. అది కావాలని చేసింది సార్. అది మనకు